యెహోవా ఊరి బయట సౌందర్యమును కోరుతున్నాడు అని వాక్యం రాసిలేదు, కానీ ఆంతర్యములో సత్యమును కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. అంతరంగంలో పరిశుద్ధతను మెయింటైన్ చేయకపోతే, చర్చిలు కట్టించాను ప్రభువా, దశంభాగాలు ఇస్తున్నాను ప్రభువా, నా ద్వారా అసలు సంఘం నడుస్తున్నదే నా ద్వారా తండ్రి అని నువ్వు చెప్పినా సుమారుగా ఏ లాభం ఉండదు క్రైస్తవుడా. అవి మంచిదే, అది తప్పని కాదు, అదొక రూపాయికి ఒక ప్రక్క మాత్రమే అది న్యాయం. కానీ దేవుడు చేరువుగా రావాలంటే దేవునికి ఒక్కటే కావాలి, పరిశుద్ధత. అంతే. మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండ ప్రయత్నించుడి అలాగన్నాడండి. అలాగంటే తేడా దేవుడే. ఉండుడి ఆజ్ఞ, హుకుం. ఉండుడి, ఉండండి. ఎందుకంటే నేను దగ్గరకు రావాలంటే మీరు పరిశుద్ధతకు దగ్గర రావాలి. ఎవడు పరిశుద్ధతకు దగ్గర బతుకుతాడో దేవుడు వాడికి దగ్గరగా బతుకుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.